కుట్టుకొని తిరిగిన జీవితం అది. ఎక్కడండి? 3 కిలోమీటర్ల దూరం మోపాడు అనే ప్రాంతానికి వెళ్ళి నడుచుకొని వెళ్ళినప్పుడు అనాథగా జీవించిన జీవితం. అదే ప్రాంతంలో ఆశ్రయపురం నిర్మాణం చేయడానికి దేవుని స్తోత్రం. నేను ఏ ఏరియాలో పేదరికాన్ని, నేను ఏ ఏరియాలో నేను ఆ జీవితాన్ని బలహీనంగా కనబడదు, అదే ప్రాంతంలో నేను ఎక్కడైతే చదువుకున్నానో అదే ప్రాంతంలో ఒక ఆశ్రయం కట్టడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఎలా సాధ్యం? దేవుడికి ఏదైనా సాధ్యం. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన చేయగలడు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఎడారిలో ప్రయాణం అవుతున్నారు, అరణ్యంలో ప్రయాణం అవుతున్నారు ఇజ్రాయేలీలు. అక్కడ నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. క్షణాల్లో పరలోకం నుంచి ఆహారం పంపించాడు, బండలో నుంచి నీళ్లు పంపించాడు. అది ఆయన చేసే గొప్ప కార్యం. నీ జీవితంలో ఒకవేళ ఇప్పుడు వరకు చీకటి అవ్వచ్చు, ఇప్పుడు వరకు నిందల మధ్యలో నువ్వు జీవించవచ్చు, నీ జీవితం అంతా బలహీనముగా ఉండొచ్చు. నా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నన్ను నా వైపు చూడవు.